అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ వెంకటేష్. తొలిసారిగా ఇల్లు కొనేవాళ్ళు ఎలాంటి వాస్తు చూడాలి అన్న విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనతో పాటు హరి వాస్తు గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్, ఇప్పుడు తొలిసారిగా ఇల్లు కొనేవాళ్ళు ఎలాంటి వాస్తు చూడాలి? సో చాలా వరకు రెడీమేడ్ హౌసెస్ అనేవి ఇప్పుడు మార్కెట్లో ఎక్కువగా వచ్చేసాయి. అవును. వాస్తుపరంగా మేము ఇల్లు కట్టాము అనేది చాలామంది పెట్టే బోర్డ్స్లో క్లియర్గా రాసి ఉంటుంది. 100% వాస్తు కంప్లైంట్. చూసారు కదా మీరు? అవును, ఖచ్చితంగా చూశాను. రైట్. ఏ ఒక్క ఇల్లు కూడా 1% ఆఫ్ ద ఒరిజినల్ వాస్తు కూడా మెయింటైన్ చేయరు. 1%. 1% ఆఫ్ ద ఒరిజినల్ వాస్తు మెయింటైన్ చేయరు. ఇట్స్ క్లియర్ కట్ వర్డ్. 1%. కేవలం 1 or 2%, 3% వాస్తు ఉన్నా ఆ ఇల్లు చాలు మీకు. దాని మించి అవసరం లేదు, సరిపోతుంది. సో మార్కెట్లో కేవలం వాస్తు ప్రకారం ఇల్లు కట్టడము అంటే అందరి దృష్టి ఒకటే, ఈశాన్యంలో డోర్ ఉందా. అందరు చూసేది చెప్తున్నాను. ఈశాన్యంలో డోర్ ఉందా, రైట్, ఓకే. కిచెన్ నుంచి బయట యూటిలిటీకి డోర్ ఉందా, రైట్, ఓకే. డోర్ లేదు, యూటిలిటీ ఆగ్నేయంలో ఉందా లేదా, కిచెన్ పక్కనే ఉందా, రైట్, ఓకే, సూపర్, మంచి వాస్తున్నట్టే. ఆగ్నేయంలో కిచెన్ ఉందా, ఉంది, రైట్, ఓకే, సూపర్, మంచి స్థానం. ఈశాన్యం అంటే ఆగ్నేయంలోని ఈశాన్యంలో పూజ గది ఉందా, అది కూడా సూపర్. ఈశాన్యంలో బరువు లేదా, సూపర్. ఈశాన్యంలో సంప్ ఉందా, సూపర్. నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్ ఉందా, సూపర్. నైరుతిలో ఒక అటాచ్డ్ మీకు టాయిలెట్ ఉందా లేదా, ఉంది, చాలా సూపర్, మంచి వాస్తుంది. వాయువ్యంలో ఒక బెడ్రూమ్ ఉందా, ఈశాన్యంలో ఒక హాల్ వచ్చిందా, డైనింగ్ దక్షిణంలో వచ్చిందా, సూపర్, జబర్దస్త్ వాస్తు, మంచి వాస్తుకు ఉంది. అయిపోయింది, ఇంతే మార్కెట్లో చూసింది. ఇది ఇప్పుడు మార్కెట్లో ట్రెండింగ్. 100% ఇక్కడ చెప్పిన అన్నీ కూడా 100% బ్లండర్ మిస్టేక్స్. ఈ పాయింట్స్ అన్నీ రాంగ్. మొట్టమొదటి ఒక కండిషన్ మాట్లాడితే, మొట్టమొదటి కండిషన్, ముఖద్వారంలో డోర్ అనేది ఎప్పుడు కూడా మధ్యలోనే ఉండాలి. ఏ ఇంటికైతే మధ్య ద్వారం లేదో ఆ ఇల్లు ఫెయిల్ అయిపోయినట్టే. ఉన్న స్థలంలో మిడిల్లో ఉండాలి. స్థలం కాదు, అదే ఇల్లు ఇంటికి సంబంధించిన సెంటర్లో ఉండాలి. ఓకేనా? క్లియర్ కట్ వర్డ్ ఇది. ఎవరైతే కొత్త గృహం తీసుకుందాం అనుకున్నారో, మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి, గృహం తీసుకోవడానికి మీరు హైటెక్ సిటీ లాంటి పెద్ద పెద్ద ప్రాంతాల్లోకి వెళ్తే, కాస్ట్లీయెస్ట్ బిల్డింగ్స్ తీసుకుంటే అందులో మీకు మధ్య ద్వారాలు కనిపిస్తాయి. కాస్ట్లీయెస్ట్ 4th ప్లేసు 5th ప్లేసు మీకు కనబడుతుంది. నేను చాలా చూశాను. అక్కడ వాళ్ళు మధ్య ద్వారం పెట్టాలని పెట్టట్లేదు, వాళ్ళకు బెడ్రూమ్ ఒకటి ఈశాన్యంలో రావాలనే కండిషన్లో ఆ డోర్ జరిపారు. అది యాక్చువల్ రహస్యం. ఓకే. సో ఫస్ట్ కండిషన్ సెంటర్ డోర్ ఉండాలి. ఇది మొదటి కండిషన్. తూర్పు ఫేసింగ్ గల ఇంటికి ఎప్పుడు కూడా ఆగ్నేయంలో వంటగది ఉండొద్దు, వాయువ్యంలో ఉండాలి. ముఖం ఇది, ఓకేనా? ఇది తూర్పు ఫేసింగ్ అయితే ఇది ముఖం. ఈ ముఖంలోనే డైరెక్ట్ రైట్ సైడ్లో మంట పెట్టద్దు. ఇంటి వెనకాల పెట్టేసుకోవచ్చు, ఏమీ కాదు. అంటే ఆటోమేటిక్ వాయువ్యం అయిపోతుంది. దక్షిణం ఫేసింగ్ ఇంటికి అండ్ తూర్పు ఫేసింగ్ ఇంటికి వాయువ్యంలో వంటగది అన్నిటికంటే సూపర్, వేరే క్వశ్చన్సే లేవు, చాలా టాప్ అన్నమాట. ఇది కండిషన్. ఇప్పుడు దక్షిణం తూర్పు మాట్లాడేసుకున్నాం. పడమర ఉత్తరం ఫేసింగ్ గల ఇంటికి కిచెన్ ఎక్కడ ఉండాలంటే ఆగ్నేయంలో ఉండాలి. అది అన్నిటికంటే టాప్, అది దానికి మించిందే లేదు. ఎందుకు ఇలా ఉండాలి అని ఒక ప్రశ్న వేస్తే, ముఖద్వారంలో మంట పెట్టొద్దు అనేది ఒక కండిషన్. అండ్ రెండో కండిషన్ ఏంటి అంటే, ఎట్టి పరిస్థితుల్లో రోడ్ ఫేసింగ్ ఎటు ఉంటే అటు కిచెన్ తీసుకున్నప్పుడు ఏంటంటే, అక్కడ చేసిన వంట కానీ పొగలు కానీ ఇవన్నీ మసాలాల వాసన ఫ్రంట్ వచ్చిన వాళ్ళందరికీ తగులుతూ ఉంటాయి. సో ఇది ఒక మైనస్ పాయింట్. దీనిని ఇంటి వెనకాల పెట్టడం అన్నిటికంటే ఉత్తమమైనది. ఇది క్లియర్ కట్ వర్డ్ అన్నమాట. సో మనం రెంట్ హౌస్లో అవన్నీ చూడలేము, అదంతా వదిలేసేయండి.
మీరు ఒక కొత్త గృహం తీసుకోవాలని నిర్ణయించినప్పుడు మీరు ఒకటే ఒకటి చూడండి, ఈశాన్యంలో డోర్ ఉందా, సెంటర్లో ఉందా, సెకండరీ డోర్ నుంచి ఎండ్ వరకు. ఇక్కడ డోర్ ఉంటే దాని ఆపోజిట్ మళ్ళీ డోర్ కనబడుతుందా లేదా? సరే, డోర్ లేదు, ఇంకో సబ్ డోర్ లేదు, విండో కనబడుతుందా లేదా? కనబడట్టే, ఇంకా ఇల్లు వేస్ట్. ఒక 1-2 ఇయర్స్ బాగుంటుంది, దాని తర్వాత న్యూట్రల్ అయిపోతుంది. ఇది ఫస్ట్ కండిషన్ డోర్ల గురించి మనం చూసినప్పుడు. ఇప్పుడు రెండో కండిషన్ మాట్లాడతాం. ఒక ఇంటికి ఒక ఇల్లు కట్టిన తర్వాత స్థలంలో మొత్తం తిరగడానికి ప్లేస్ ఉందా లేదా, లేదంటే ఏదైనా ఒక గోడకు వేసి కట్టేశారా? ఇది అబ్జర్వ్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ అన్ని వైపుల స్పేస్ ఉంది, సూపర్, రెండో కండిషన్. ఇప్పుడు మూడో కండిషన్ మాట్లాడితే గేట్కి మన డోర్కి మధ్యలో ఎలాంటి సంపులు, సెప్టిక్ ట్యాంకులు ఇలాంటివి ఎప్పుడూ పెట్టకూడదు. మూడో కండిషన్. నాలుగో కండిషన్ బ్యాక్ సైడ్ పెట్టాలా? ఏంటిది? సంపులు రైట్ సైడ్ పెట్టండి, రైట్ సైడ్ పెట్టండి. డోర్కి గేట్కి మధ్యలో ఉండదు. డోర్కి గేట్కి మధ్యలో ఉండదు, అంటే గేట్కి పక్కనే ఉండొచ్చు కదా సంపు. ఉండొచ్చు. పూర్తి ఈశాన్య మూలలో సంపులు ఉండొద్దు. పూర్తి ఈశాన్య మూలలో సంపులు ఉండొద్దు. పూర్తి ఆగ్నేయంలో, పూర్తి వాయువ్యంలో కూడా ఉండొద్దు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ రెండు మైనస్ పాయింట్లే. దీని తర్వాత ఇంటి లోపల మాస్టర్ బెడ్రూమ్ ఎక్కడైతే ఉందో దానికి పూర్తి మూలల్లో నుంచి ఏమన్నా టాయిలెట్స్ ఉన్నాయో అబ్జర్వ్ చేయాలి. ఇంటికి సంబంధించిన పూర్తి మూలలు ఎక్స్టెండ్ కావద్దు. ఇది గమనించాల్సిన పాయింట్. నెక్స్ట్, ఇల్లు కరెక్ట్గా 90 డిగ్రీల కోణానికి ఉందా లేదా? ఉంది, చాలా సూపర్. మళ్ళీ దానికి అటాచ్ చేస్తే మన టాయిలెట్ బయట కట్టారా లేదా, అది కూడా ఒకసారి గమనించాలి. కట్టలేదు, చాలా సూపర్. కట్టారు, అది పనికిరాదు. సో ఒక గృహ నిర్మాణంలో మీరు వెళ్ళారు అంటే ఇప్పుడు ఇవన్నీ చెప్పిన దానికంటే మీరు వెళ్ళి ఒక 5 నిమిషాలు అక్కడ ప్రశాంతంగా కూర్చోండి. కళ్ళు మూసుకొని కూర్చుంటారా, తెరుచుకొని కూర్చుంటారా, మీ ఇష్టం. ఒక 5 నిమిషాలు ప్రశాంతంగా కూర్చుంటే అక్కడ కూర్చున్నంతసేపట్లో మీకు ఒక మంచి ప్రశాంతవంతమైన ఆహ్లాదకరమైన వాతావరణం అనిపించింది అనుకోండి, మీరు అక్కడ ఉండిపోవచ్చు, తీసేసుకోవచ్చు, నో ఇష్యూ. ఈ దోషాలున్నా కూడా తీసేసుకోవచ్చు. ఎందుకంటే మీకు ప్రశాంతత కనిపించింది కాబట్టి తీసుకోవచ్చు. బట్ దాని యొక్క లైఫ్ స్పాన్ 21 months మాత్రమే అని గుర్తుపెట్టుకోండి. 21 నెలల వరకు మాత్రమే ఏదైనా దాని ప్రభావం ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ న్యూట్రల్ అయిపోతుంది. ఇది ఒక కండిషన్ ఖచ్చితంగా ఉంటుంది. క్లియర్? రైట్. ఇప్పుడు రెండో కండిషన్ మాట్లాడతాం. మీరు ఎప్పుడైతే ఒక గృహం తీసుకుందామని డిసైడ్ అయ్యారో దానికంటే ఉత్తమమైనది ఏంటంటే స్థలం తీసుకొని ఇల్లు కట్టడం. స్థలం తీసుకొని ఇల్లు కట్టడం ఉత్తమమైనది. బట్ ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. స్థలం తీసుకొని ఇల్లు కట్టిన దాంట్లో ట్రబుల్స్ అనేవి ఎక్కువగా వస్తాయి. స్థలం తీసుకొని ఇల్లు కడితే ట్రబుల్స్ ఎక్కువగా వస్తాయి. ఎప్పుడు వస్తాయి? మీరు దగ్గరుండి అన్నీ చేపించుకుంటారు కదా, మీ మనస్సు, మీ సోల్ ఎనర్జీ మొత్తం ఆ ఇంటి లోపలికి వెళ్ళిపోయింది కదా, మీరు అదే ఇంట్లో ఉన్నప్పుడు అది మీకే ఇంపాక్ట్ చేస్తుంది. కాబట్టి మనం ఒక బిల్డర్కి అప్పచెప్పి అతన్ని త్రూ మొత్తం చేపించేసుకోవాలి. మొత్తం చేపించిన తర్వాత ఫైనల్గా వెళ్ళి మనం ఉంటే ఆ సోల్ ఎనర్జీ ఇంపాక్ట్ అంతా అతనికి ఉంటుంది. మనం వెళ్ళి హ్యాపీయెస్ట్ లైఫ్ ఎప్పటికీ ఆనందంగా ఉండిపోవచ్చు. కాబట్టి కట్టిన ఇండ్లకు డైరెక్ట్ వీళ్ళు కొని వెళ్తారు కదా, అక్కడ ఎక్కువగా ప్లస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎవరైతే సొంతంగా కట్టుకున్నారో వాళ్ళే ఎక్కువగా నష్టపోతూ ఉన్నారు. ఇది ఒక ఆయన అబ్జర్వేషన్ కూడా నాకు చెప్పాడు. కాబట్టి ఇది ఒక కండిషన్. సో ఇంకా డెప్త్ ముందు మనం కూడా వెతకాలన్నమాట. సో ఇదండి ఒక కొత్త నిర్మాణానికి సంబంధించి ఇంకా ఎన్నో ఉంటాయి కండిషన్స్. సో ఉన్నదానికి మనం చెప్పేస్తాం. ఓకే, చూసారు కదండి. ఏది ఏమైనా కానివ్వండి, రెడీమేడ్ ఇల్లు కంటే కూడా మనం కట్టుకుంటే చాలా మంచిది. సో అలా కట్టుకున్న వాటిలో మీకు వాస్తుపరంగా ఏదున్నా కానీ స్క్రీన్ మీద కనిపిస్తే నెంబర్లకు అయితే కాల్ చేయండి. గురువు గారు మీకు అన్నీ కూడా సమాధానాలు ఇస్తారు, ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తారు, మీ ఇంటికి వచ్చి కూడా చెప్తారు కావాలంటే. చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.